హరహర మహాదేవ. విదురనీతిలో ఈరోజు ఒక సుభాషితాన్ని తెలుసుకుంటాం. ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా మార్పులకు గురయ్యేది. జగత్తు అంటేనే పుట్టిపోయేది అని అర్థం. నదిలో నీరు ఒకచోట ఉంటుందా? వస్తున్న నీరు వస్తూ ఉంటే వెళ్ళిపోయే నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటిదే ఈ ప్రపంచం కూడా. కొన్ని జీవులు వస్తాయి, కొన్ని జీవులు వెళ్ళిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ పరిణామక్రమంలో ఒకదానిని ఒకటి అణిచివేస్తూ ఉంటుందని చెప్తాడు. మంచి కోమలమైన ఒక లేడి పిల్లని క్రూరమైన పెద్దపులి చంపే విధంగా మనుష్యులలో కొంతమంది నాశనం చేస్తూ ఉంటారయ్యా. భౌతికంగా కొన్ని వస్తువుల్ని కొన్ని పాడు చేస్తే మానసికంగా కొన్ని మంచి గుణాలని కొన్ని చెడ్డ గుణాలు పాడు చేస్తూ ఉంటాయి. కనుక ఈ వివేకంతో మనలో ఉన్నటువంటి చెడుని దూరం చేసుకుని మంచిని అభివృద్ధి పరుచుకోవాలి అని విదురుడు మనకి ఒక ఉదాహరణతో ఉపదేశం చేస్తాడు. అంటే ఏ గుణాన్ని ఏ గుణం పాడు చేస్తుంది అనే విషయం బాగా స్పష్టంగా చెప్తాడు. ఉదాహరణకి జరా రూపం హరతి అంటాడు. ముసలితనం అనేది మన యవ్వనాన్ని పాడు చేస్తుందయ్యా. ఇది అందరికీ ప్రత్యేకించి చెప్పాలా? లోకంలో ఉన్నదే కదా అంటే అది విషయం కాదు. పూర్వం అసలు వార్ధక్యం అనేది రాకముందే తమ కర్తవ్యాలన్నీ నిర్వర్తించుకొని ఎప్పుడూ కూడా తొందరగా ముసలితనం రాకుండా ఉండడానికి జాగ్రత్త పడేవాళ్ళు. ఆ విషయం చెప్పడం కూడా ఇందులో సారాంశమేని గ్రహించాలి. ఎందుకంటే కేవలం విదురనీతి మాత్రమే కాదు, ఒకసారి చాణక్యుడు చెప్పిన మాటలు కూడా వింటే మనకు అర్థమవుతుంది. నిత్యం వ్యాయామం చేసేవాళ్ళకి, ప్రాణాయామం చేసేవాళ్ళకి, ధ్యానం చేసేవాళ్ళకి ముసలితనం అనేది పెద్ద పులిలాగా ఒకేసారి మీద పడదయ్యా. మెల్లమెల్లగా క్రమక్రమంగా వస్తూ ఉంటుంది. అనగా సామాన్యుల కంటే కూడా వాళ్ళకి సుదీర్ఘకాలం తర్వాత ఈ వృద్ధాప్యం అనేది వస్తుంది. అంతవరకు వాళ్ళు ఉత్సాహంతో వాళ్ళ పని చేసుకోగలుగుతారు. అందువల్ల నిరంతరం అంటే రోజు వ్యాయామం చేయడం, ప్రాణాయామం చేయడం అనేవి మనకి దీర్ఘాయుష్ని ప్రదానం చేస్తాయి, అంటే ఇస్తాయి, బాగా ఇస్తాయి. కనుక దాన్ని చెయ్యాలి అని ఇందులో ఒక ఉపదేశం నిగూఢంగా దాక్కున్నది. ఈ కాలంలో ప్రత్యేకించి ఈ విదురనీతిలో కుదుర్చుకుని ఎందుకు చెప్తున్నామో తెలుసా అండి? విదేశాలలో ఉన్న స్నేహితులు అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు అంటారు, అమెరికాలో సమయాన్ని మించి మేము పని చేయడం అనేది ఉండదు, హాయిగా నిద్రపోతూ ఉంటాం, వేళకి పని చేసుకుంటాం, తగినంత సంపాదిస్తాం. కానీ భారతదేశంలో గొడ్డు చాకిరీ ఎక్కువగా ఉంటుంది, పని చేసేవాళ్ళు అలాగే ఉంటారు, పని చెప్పేవాళ్ళు అలాగే ఉంటారు, దీనివల్ల అక్కడ మనశ్శాంతి అనేది ఉండదు అని అంటున్నారు. అది వింటే చాలా ఆశ్చర్యం వేసింది. అయ్యో, మనం ఇలాంటి చోట ఉన్నామా అని. అయితే ఒకటి, జీవితానికి లక్ష్యం సుఖం కాదు. సుఖం కావాలంటే ఆ భూములే లక్ష్యం అనుకోవచ్చు. మన లక్ష్యమే ధర్మం. కాబట్టి ఎన్ని కష్ట నష్టాలైనా ఇక్కడ ఓర్చుకుని ఉండడం అనేది ముఖ్యం. అలా వెళ్ళి రావడానికి ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళిపోయి ఈ భూమిని తిడితే ఎలాగా? ఇక్కడున్న సౌందర్యం, ఇక్కడున్న ఆనందం ఇంకో దేశంలో లేదు. అది మాట్లాడితే పెద్ద చర్చ అవుతుంది. కానీ ఈనాటి యువత ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే తీవ్రమైన ఒత్తిడి వల్ల తొందరగా వార్ధక్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతున్నది. కనుక రోజు కాసింత వ్యాయామం చేయడం వల్ల ముసలితనానికి మనం దూరంగా ఉంటాం. విసుగొచ్చినా వివరంగా చెప్పడమే విదురనీతి యొక్క లక్ష్యం కనుక నేను దాన్నే లక్ష్యంగా పెట్టుకుని చెప్తున్నాను కనుక ఇదే విధంగానే ఉంటుంది. జరా రూపం హరతి, ముసలితనం అందాన్ని హరిస్తుంది నాయన. అలాగే ధైర్యం ఆశాహరతి, మనం మంచి ధీరులం అనుకుంటే మనలో ఉన్న ఆశ మన ధైర్యాన్ని హరిస్తుంది. ఒక వ్యక్తి చాలా నిజాయితీపరుడు, కానీ ఉద్యోగం చేసేటువంటి ఆ వ్యక్తి ఆ సంస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపించగలుగుతాడా? చూపించలేడు. దానికి కారణం ఏంటి అంటే ఏదో ఒక అవసరంతో ఒక ఆశకి కట్టుబడ్డాడు. అంటే నాకు ఉద్యోగం కావాలి, నాకు డబ్బు కావాలి, ఇలా అనుకోవడం సామాన్యమే. కానీ ఒక చిన్న ఆశయే మనిషిలో ఉన్న ధైర్యాన్ని హరించేస్తుంది. నిగ్గదీసి అడగలేనటువంటి స్థితి ఎందుకు వస్తుందంటే వాడిలో ఉన్న ఆశయే కారణం. ఈ ఆశ నీకు లేకపోయినా పక్కన వాడికి ఉంటుంది. నువ్వు అడిగావంటే నిన్ను బలిపశువుని చేస్తాడు. అది మర్చిపోకూడదు. ఈ లోక స్వభావం ఇలా ఉంది అని చెప్తున్నాడు అంతే. కనుక అతిగా కోరికలు ఉన్నవాడు అందరికీ తలదించే బ్రతకాల్సి వస్తుంది. కనుక ధైర్యాన్ని కోల్పోవద్దయ్యా. ముందుగా వివేకంతో ఆశని తగ్గించుకోవాలి. జీవితంలో చేయాల్సిన పని అది. చిట్ట చివరి స్థితి వచ్చేసరికి ఎవరికి ఆశలన్నీ అడుగంటిపోతాయో వాళ్ళు ఇంకొకరి దగ్గర అడుక్కోవలసినటువంటి పని రాదయ్యా. వృద్ధాప్యం వచ్చేసరికి అలాంటి స్థితిని తెచ్చుకోవాలి. గనుకనే రెండు విషయాల్ని పక్క పక్కన చెప్పాడు. జరా రూపం హరతి, యవ్వనాన్ని ముసల్తనం హరించేస్తోందయ్యా. అలాగే నీలో ఉన్న ధైర్యాన్ని, వివేకాన్ని నీ ఆశ హరించేస్తుంది. కనుక ఈ రెండింటిని జాగ్రత్తగా గమనించాలి. మృత్యు ప్రాణాం ధర్మచర్యామసూయ, మృత్యు ప్రాణాన్ హరతి,
చావు మన ప్రాణాలను తీసుకెళ్ళిపోతుంది అంటారు కదా. చిన్నప్పుడు ఎప్పుడో వింతలో విశేషాల్లో జరిగిన విషయం జ్ఞాపకం వస్తుంది. ఒక రాజుకి 1800 బాణాలు గుచ్చుకుని కూడా ఆయన బ్రతికే ఉన్నట్ట. అలాంటి మహారాజు కొంతకాలం అనగా ఒక 30 ఏళ్ళో 32 ఏళ్ళో బ్రతికి తర్వాత చనిపోయాడు. అంటే అతనికి మరణం రాలేదు. అంతే ఒక్కొక్కసారి పరిస్థితి. చిన్న ఉసిరికాయ గొంతుకు అడ్డుపడి చనిపోయేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కనుక చావు అనేది నిరంతరం ఉంటుంది. ఆయుర్వేదంలో ఒక మాట అంటాడు, మృత్యువు అనేది 101 రకాలుగా ఉంటుంది. అపమృత్యువు అనేది ఈ విషయం ఇక్కడెందుకు చెప్తున్నానో తర్వాత ధృతరాష్ట్రుడు అడిగే ప్రశ్నలకి విదురుడు చెప్పే జవాబుల్లో మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను. అపమృత్యం అనేది 101 రకాలుగా ఉంటుంది అని ఆయుర్వేదంలో చెప్పబడింది. పైగా విశేషం హృదయంలో కూడా 101 నాడులు ఉంటాయి. శతంచైక హృదయస్య నాడ్య. సామాన్యులందరి యొక్క ప్రాణాలు ఈ 100 నాడుల గుండా వెళ్ళిపోతే హృదయం నుంచి 101వ నాడి నుంచి బయలుదేరి ప్రాణం యోగులకి పైకి వెళ్ళిపోతుందట. అందువల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ శరీరంలోకి రారు అని చెప్తారు. హృదయం నుండి బ్రహ్మరంధ్రానికి వెళ్ళి బ్రహ్మరంధ్రం నుండి భగవంతుడిలో ఐక్యమవుతుంది. ఇదే సామాన్యులకి యోగులకి ఉన్నటువంటి తేడా. మృత్యువు ఆ విధంగా ఉంటూ ఉంటే అపమృత్యువు హృదయంలో నాడులు కూడా 101 ఉన్నాయి. అంటే ఏదో ఒక సంబంధం ఉన్నది మృత్యువుకి, హృదయానికి, ధర్మానికి. ఏవో సూక్ష్మమైనటువంటి రహస్యాలు ఇక్కడ మనకి బోధపడుతూ ఉంటాయి. అవి యోగ మార్గంలో తెలుసుకుంటేనే వాటి యొక్క గతి మనకి చక్కగా తెలుస్తుంది. ఏదేమైనా ఇంకా విస్తారంగా చెప్పడం అవసరం. మృత్యు ప్రాణాన్ ధర్మచర్యాం అసూయ అన్నాడు. మంచిగా ఉన్న వ్యక్తి కూడా మరొక వ్యక్తి మీద అసూయను పెంచుకొని తన యొక్క ధర్మబుద్ధిని పాడు చేసుకుంటున్నాడు అన్నారు. నిజానికి కృష్ణార్జునులు నరనారాయణులు పూర్వజన్మలో కదా. కృష్ణుడికి పూర్వజన్మ ఏమిటండి అనొచ్చు. నారాయణుడే అనేక మార్లు అవతరిస్తూ ఉంటాడు. నరుడు నారాయణుడిగా కూడా సాక్షాత్తు నారాయణుడే అవతరించాడు. మళ్ళీ ఆయనే కృష్ణార్జునులుగా అవతరించాడు. అప్పుడు అశ్వత్థామ వీళ్ళిద్దరి పట్ల కూడా అసూయ చెందాడు. పరమేశ్వరుడు అశ్వత్థామతో చెప్తాడు, అశ్వత్థామ, పూర్వజన్మలో వాళ్ళు మహా ఋషులైనప్పుడు కూడా నువ్వు వాళ్లతో స్పర్ధ వహించావు, వాళ్ళకంటే గొప్పవాడిగా మారాలని చెప్పి అసూయ పడ్డావయ్యా. ఆ అసూయ ఫలితంగానే ఇప్పుడు నీవు కృష్ణార్జునుడితో కూడా యుద్ధం చేయవలసి వస్తుంది అని చెప్తాడు. కర్ణుడు చాలా గొప్పవాడే, కానీ అర్జునుడి పట్ల అసూయ. ధార్మికమైన వీళ్ళ ప్రవర్తనని స్పష్టంగా దెబ్బతీసింది ఏది అంటే వీళ్లలో ఉన్న అసూయే కదా. ఒకటి గొప్పతనాన్ని మెచ్చలేకపోవడమే అసూయ అంటారు. పరోత్కర్ష అసహిష్ణుత్వం అసూయ అన్నారు. ఇలాంటి అసూయ ధార్మికమైన బుద్ధిని దెబ్బతీస్తుంది. అది ఉన్నవాడు ప్రశాంతంగా ఉండలేడయ్యా. కనుక దీనిని ప్రయత్నపూర్వకంగా దూరం చేసుకోవాలి. ఎలాగో అంటే నీకెవడి మీద అసూయ ఉన్నదో వాడితో చక్కగా స్నేహం చేసి వాడికి సహాయం చెయ్యి. మొదట్లో ఇబ్బందిగా ఉన్నా క్రమక్రమంగా నీలో అది మంచి గుణంగా మారుతుంది. అవతలవాడు మంచివాడైతేనే, లేకపోతే దూరంగా ఉండాలి. ఇక కామో హ్రియం వృత్తమనార్య సేవ. కామః హ్రియం హరతి. కామం సిగ్గుని సర్వనాశనం చేస్తుందయ్యా. కొంతమందిని చూడండి, అవతలామిడ మనల్ని గమనిస్తోందని తెలుసు, అయినా సరే అలా చూస్తూ ఉంటారు. ఆవిడ ఇబ్బంది పడుతోందని తెలుసు, అయినా చూస్తూ ఉంటారు. చీయని కొట్టిందంటే అబ్బా చాలా మృదువుగా ఉంది అంటాడు. అదే కదా వచ్చిన చిక్కు. మొహం మీద కొట్టినా కూడా వాడికి సిగ్గుండదు. దానికి ఆ కామానికి ప్రేమ అని పేరు పెట్టుకుంటాడు. ఆ కామ ప్రచోదనాన్ని నిగ్రహించుకోవడం తెలియకపోతే కనీసం భగవంతుడి ముందు ఒప్పుకుంటే గుణం మారుతుందయ్యా. అది కూడా లేకుండా అలా పశువులాగా ప్రవర్తిస్తే అదే అలవాటుగా మారి తర్వాత జన్మల్ని సర్వనాశనం చేసుకునే స్థితికి వెళ్ళిపోతాడు మనిషి. కామః హ్రియం హరతి. కామం అనేది సిగ్గును పాడు చేస్తుంది. వృత్తం అనార్య సేవ. మనలో ఉన్న మంచి గుణం అనేది చెడ్డవాడికి సేవ చేయడం వల్ల పోతూ ఉన్నది. భీష్మో గోగ్రహణే గతః. ఇతఃపూర్వం కూడా అన్నమాట. దుర్యోధన ప్రసంగేన భీష్మో గోగ్రహణే గతః. దుర్యోధనుడితో ఉన్న పాపానికి భీష్మ పితామహుడంతటి వాడు ఆవులని దొంగతనం చేయడానికి వెళ్లాల్సి వచ్చింది. ఎంతటి కష్టం! ఎక్కడి భీష్మ పితామహుడు ఎలాంటి స్థితికి వచ్చాడు అంటే దానికి దుర్యోధనుడి యొక్క స్నేహమే కారణం అన్నారు. కనుక మనం కూడా మనలో ఎంత మంచి లక్షణాలున్నా చెడువైపు వెళ్ళిపోతున్నామంటే మన సాంగత్యం ఎలా ఉన్నదో మనం చక్కగా గుర్తు చేసుకోవాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల యొక్క ఈ విషయాలలో శ్రద్ధ వహించవలసి ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఈ కాలంలో ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడని చెప్పేటువంటి స్థితియే లేకుండా ఉన్నది. సమాజాన్ని ఉద్ధరించడం అనేది తర్వాత అంశం, అది రెండవ అంశం. ముందు మనల్ని మన కుటుంబాన్ని ఈ కాలంలో బాగు చేసుకోవడం అనేది మొట్టమొదటి కర్తవ్యంగా గుర్తించాలి. నీ కొడుకు ఎవరితో ఉంటున్నాడు,
నీ కూతురు ఎవరితో ఉంటుందనే అంశాలు మనకి మనమే గ్రహించి తెలుసుకుని వాళ్ళని దిద్దుకోవాలి. అలా దిద్దుకుంటే సమాజానికి మనం చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మంచివాడిని ఇవ్వలేకపోయినా లోక కంటకుల్ని తయారు చేయకుండా ఉండాలి కదా! ఈనాడు అది కూడా కర్తవ్యంగా ఉంది. ఇది పూర్తయితే, ఈ బాధ్యత పూర్తయితే రెండవది. అంతే కదండీ! గృహస్థు అనేవాడు తన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకుంటే చాలదా? నీ ఇంట్లో చెత్తుంది, ముందు నీ ఇల్లు శుభ్రం చేయి, తర్వాత సమాజం. ఇల్లంతా బయటుండే చెత్తంతా ఇంట్లో తీసుకొచ్చి వేసి ఆ తర్వాత అంతా బాగు చేస్తా అంటే ఎట్లాగా? అలాంటి పరిస్థితి ఉండకూడదు. కనుక అనార్య సేవ అన్నాడు. ఆర్యుడు అంటే సత్పురుషుడు అని అర్థం. అనార్య అంటే దుర్మార్గుడు అని అర్థం. దానికి విచిత్రార్థాలు కల్పించే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. యథార్థంగా ఈ పదానికి ఇది అర్థం అని చెప్తున్నాను. క్రోధశ్రియం సర్వమేవాభిమాన, క్రోధ శ్రియం హరతి అన్నాడు. కోపం అనేది నీలో ఉన్న ప్రశాంతతని, నీ తేజస్సుని, నీ సంపదని, నీ యశస్సుని అన్నింటినీ కూడా నాశనం చేస్తుందయ్యా. ఈ కోపం అనేది ఎల్లవేళలా త్యజింపదగినది. అది గుర్తుపెట్టుకోవాలి. యుద్ధంలో కోపం లేకపోతే ప్రమాదం. వివేకంతో కూడిన కోపం యుద్ధంలో ఉండాలి సరే, కానీ నీలో ఉన్న సహజమైన తేజస్సుని అనవసరంగా కోప్పడుతూ ఉంటే కోల్పోతూ ఉంటావు. కనుక ఓ ధృతరాష్ట్ర, కోపమును ఎప్పుడూ కూడా పెంచుకోవద్దు. ఇక నేనే గొప్పవాడిననే ఒక దురభిమానం ఉంటున్నదే, ఇది అన్నింటినీ హరిస్తుందయ్యా. అంటే ముందు చెప్పిన వాటన్నిటికీ ఈ పాడుమాలిన అహంకారమే కారణం. ముసలితనాన్ని యవ్వనాన్ని ముసలితనం హరిస్తుంది అన్నాం కదా. ఈ మొదలైన వాటన్నిటినీ కూడా ఒకటే, సర్వమేవాభిమాన, నేనే గొప్పవాడిని అన్న అహంకారం ఉన్నదే, ఇది సర్వనాశనానికి కారణమవుతూ ఉన్నది. దీనిని ఎప్పుడూ పెంచుకోకూడదు అని విదురుడు ఉపదేశం చేశాడు. ఇలా ఉపదేశం చేయగానే ధృతరాష్ట్రుడు ఒక ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న మనకి చాలా సహజంగా మామూలుగా కనబడుతుంది. ఎందుకు ఇలా అడిగారు అంటే ఏదో గుర్తొచ్చింది కాబట్టి అడిగారని అనిపిస్తుంది. కానీ ఆ ఉద్దేశ్యంతో ధృతరాష్ట్రుడు అడగలేదు. ఆయన అడగడం వెనుక చాలా కారణం ఉన్నది. ఆ ప్రశ్న ఏమిటో తెలుసా? శతాడురుక్త పురుష సర్వవేదేషు వయ్యదా నాప్నోత్ యథచ తత్సర్వం ఆడుహ్యేనేహ హేతున. సర్వవేదేషు వయ్యదా, ఆయన అన్ని వేదములు యందు కూడా మనిషికి 100 ఏళ్ల ఆయుష్ ఉన్నది అని చెప్పారు కదా. అంటే 100 ఏళ్ల పైబడి దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు పురుషులు అనేవాళ్ళు పూర్వం. ఇలా చెప్పబడి ఉంటే మనుష్యులు 100 సంవత్సరాలలోపే ఎందుకు చచ్చిపోతున్నారు? దీనికి కారణం ఏమిటి? అప్పుడు వేదంలో చెప్పినటువంటి మాట అబద్ధమవుతోందా? పురుషుడు ఎందుకు శతాయుష్మంతుడు కాలేకపోతున్నాడు? దీనికి ఏమైనా బలమైన కారణం ఉన్నదా నాయన అని అడగగానే విదురుడు చాలా చక్కగా చెప్పాడు. మనిషి తన ఆయుష్ని తానే కత్తిరించుకుంటున్నాడు, ఏ కారణముల వల్ల అని ఆరంభించాడు కొన్ని విషయాలను చెప్తూ. ఆ విషయాలన్నీ కూడా తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఇక్కడికి ఈ భాగాన్ని ముగిస్తున్నాం. నమస్కారం.